మీకు క్రికెట్, కబడ్డీ, ఫుట్బాల్ లాంటి గేమ్స్ అంటే బాగా ఇష్టమా? అయితే నాస్టాప్ ప్రో యాప్ లో అడిగే కొన్ని సింపుల్ స్పోర్ట్స్ క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్పి పేటిఎం ద్వారా గానీ బ్యాంక్ అకౌంట్ ద్వారా గానీ పాన్ కార్డ్ అవసరం లేకుండా డబ్బుని పొందండి. డిస్క్రిప్షన్ లో ఉన్న ఈ యాప్ లింక్ డౌన్లోడ్ చేసుకుని ఎలాంటి రిఫరల్ కోడ్ అవసరం లేకుండా 100 బోనస్ మనీని పొందండి. ఈ విశ్వంలో కొన్ని వేల కోట్ల పాలపుంతలు ఉన్నాయి, అంటే గెలాక్సీ. సూర్యుని చుట్టూ భూమి, భూమి చుట్టూ చంద్రుడు, అలాగే ఇతర గ్రహాలు మన పాలపుంతలో ఏ విధంగా రొటేట్ అవుతున్నాయో ఆకాశంలో కనిపించే ప్రతి నక్షత్రం చుట్టూ అలాగే గ్రహాలు రొటేట్ అవుతూ ఉంటాయి. మన భూమికి చంద్రుడు ఎలా ఉపగ్రహంలా ఉండి చుట్టూ తిరుగుతూ ఉంటాడో అదే విధంగా ఇతర గ్రహాలకు కూడా కొన్ని ఉపగ్రహాలు ఉంటాయి. ఉదాహరణకి నెప్ట్యూన్ కి కూడా ట్రిక్టాన్ అనే ఒక మూన్ ఉంది, అంటే ఒక ఉపగ్రహం. ఈ ఉపగ్రహం ఇప్పుడు ఈ నెప్ట్యూన్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా ఆ నెప్ట్యూన్ తో పాటు సూర్యుడి చుట్టూ కూడా ఆ ఉపగ్రహం తిరగడానికి ఒక ఆర్బిట్ ని క్రియేట్ చేసుకుంటూ ఉంటుంది. ఆ నెప్ట్యూన్ కి ఉన్న ఉపగ్రహం యొక్క స్పెషాలిటీ ఏంటంటే సూర్యుని చుట్టూ తిరగడానికి ఇది ఒక ఆర్బిట్ ని క్రియేట్ చేసుకుంది. అలా తిరిగి తిరిగి ఒక ప్రత్యేకమైన కక్షని సూర్యుని చుట్టూ తయారు చేసుకోవడానికి ఈ ఉపగ్రహానికి సుమారుగా 1 మిలియన్ సంవత్సరాలు పడుతుంది. అన్ని సంవత్సరాల తర్వాత అది కూడా మనకున్న గ్రహాలాగే అది ఒక ప్రత్యేకమైన గ్రహంగా ఏర్పడి సూర్యుని చుట్టూ ఒక ప్రత్యేకమైన కక్షలో తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఎలా ఉన్నాయో గ్రహాలు అప్పటికి ఆ విధంగా గ్రహాల యొక్క సంఖ్య ఇలాంటి వాటి వల్లే మారిపోతుంది. మన భూమికి ఉపగ్రహం చంద్రుడు, అలాగే చాలా గ్రహాలకి చాలా ఉపగ్రహాలు ఉంటాయి. ఆ విధంగా చూసుకుంటే మన సోలార్ సిస్టమ్ మొత్తంలో సుమారుగా 166 వరకు ఉపగ్రహాలు ఉన్నాయి. వీటి గురించి చాలా మందికి తెలియదు. మన చంద్రుడిలాగే ఇవి కూడా కొన్ని గ్రహాల చుట్టూ తిరుగుతూ ఉంటాయి. మనం అంతరిక్షంలో వెళ్లి పరిశోధనలు చేసే వాళ్ళని వ్యోమగాములు అంటాం, అంటే ఆస్ట్రోనాట్స్. వీరిని రష్యాలో కాస్మోనాట్స్ అంటారు, చైనాలో అయితే టైకోనాట్స్ అంటారు. ఈ విధంగా మనం వ్యోమగాములు అని పిలిచేవారిని వాళ్ళు అన్ని రకాలుగా ఆయా దేశాలను బట్టి పిలుస్తూ ఉంటారు. మన భూమి తన చుట్టూ తాను తిరగడానికి 24 గంటలు పడుతుంది, అంటే ఒక రోజు పడుతుంది. ఈ విధంగా తిరుగుతుండడం వల్లే భూమి పైన పగలు రాత్రి అనేవి ఏర్పడతాయి. అదే విధంగా సూర్యుడు తన చుట్టూ తాను తిరగాలంటే మాత్రం 24 నుండి 34 రోజులు పడుతుంది. ఈ తిరిగే ఈ రోజులు కూడా ఈ భూమిలాగా నిర్దిష్టంగా ఉండవు, ఎందుకంటే సూర్యుని పైన ఎన్నో కెమికల్ రియాక్షన్స్ జరిగి వేడి అనేది పుడుతుంది. అందుకే కొన్నిసార్లు తిరిగే రోజులు అటు ఇటుగా ఉంటాయి. మనం భూమిపై నుంచి చూస్తే ఆకాశం నీలం రంగులో కనిపిస్తుంది. అంతరిక్షంలో జరిగే కాంతి పరిక్షేపణం ద్వారా ఆకాశం మనకి బ్లూ కలర్ లో కనిపిస్తుంది. అదే అంతరిక్షంలోకి వెళ్లే ఆస్ట్రోనాట్స్ కి అక్కడ నుంచి చూస్తే ఆకాశం నలుపు రంగులో కనిపిస్తుంది. చూశారు కదా, విశ్వంలో జరిగే కొన్ని స్పేస్ ఫ్యాక్ట్స్ గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియో కనుక మీకు నచ్చట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే టీటాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.